వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఫైనలీ చాలా ప్రిపరేషన్స్ తర్వాత, రెసిపీస్ తర్వాత మా పేరెంట్స్ వెళ్ళే రోజైతే వచ్చేసింది. ఆ రోజు ట్రావెలింగ్ అనమాట. మా పేరెంట్స్ ఇండియా నుంచి యూఎస్ వెళ్తున్నారు. వాళ్ళు ఒక 2 మంత్స్ కోసం అని వెళ్తున్నారు. సో 2 మంత్స్ తర్వాత వస్తారనమాట. మేమైతే ఆ రోజు అసలు నాకు ఎంత సిక్కున్నానంటే ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ మై బెస్ట్. నాకు అస్సలు బాగాలేదనమాట. నేనైతే ఎయిర్పోర్ట్కి రాను, మీరే వెళ్ళిపోండి క్యాబ్ బుక్ చేసుకొని అని చెప్పా. కానీ మా విన్సీ, కెవిన్ మనం కూడా వెళ్దాం అని ఫుల్ గోల చేశారు. అయితే లాస్ట్కి ఓకే మీరు వెళ్ళిపోండి, నేను రాను అని చెప్పేసి అన్నాను. కానీ ఎందుకో తర్వాత సర్లే వెళ్ళి చూద్దాంలే అన్నట్టు మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. అప్పుడు కూడా వెళ్ళే 5 మినిట్స్ ముందు కూడా నాకు చాలా నీరసంగా కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది అనమాట. మళ్ళీ ఓఆర్ఎస్ తీసుకొని కొంచెం వాటర్ తాగి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఆ స్టార్ట్ అవ్వడం కూడా మళ్ళీ మధ్యలో ఎక్కడ బాగోదో, ఎక్కడ నీరసం అయిపోతాను అన్నట్టు స్టార్ట్ అయ్యాను. నా మొహం చూసారా ఎంత పిక్కిపోయినట్టుందో. అంత పిక్కిపోయినట్టు లావు ఉన్న వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళు నిజంగా సిక్ అయినా పాపం చాలా వీక్గా ఉన్నా సరే వాళ్ళ మొహంలో కనిపించదు. పుష్టిగా బాగానే ఉన్నారు కదా అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఎనీవేస్, మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్స్ ఆర్ దోస్ ప్లేసెస్ అంటూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్స్ అండ్ హాస్పిటల్స్ ఆర్ ది ప్లేసెస్ వేర్ రియల్ ఎమోషన్స్ కమ్ అవుట్ అని. ఇట్స్ డెఫినెట్లీ దాట్. పిల్లలు కొంచెం అంటే గ్రాండ్ పేరెంట్స్కి దగ్గరలో ఉన్నప్పుడు దూరంగా ఉంటే అంత ఎమోషన్స్ ఉండవు. ఓకే వచ్చారు వెళ్ళారు అన్నట్టు ఉంటారు. బట్ దగ్గరగా ఉండి అది కూడా 2 మంత్స్ ఉండరు అని చెప్పేసి అనిపించినప్పుడు మాత్రం చాలా డిఫరెంట్గా హిట్ అవుతుందన్నమాట అది. ఎవ్రీ ఇయర్ మా కెవిన్ అయితే ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు. మాది విన్సీ ఫస్ట్ ఇయర్ ఎలా చేసిందంటే ఎవ్రీ ఇయర్ డాక్యుమెంట్ చేసుంటే బాగుండేది. విన్సీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని సీరియస్గా మాత్రం విన్సీ పుట్టిన తర్వాత ఒక్కసారి వచ్చింది. విన్సీని ఒక్కసారి చూసింది అనమాట మా చెల్లి. అది కూడా విన్సీకి 5 ఇయర్స్ వచ్చినప్పుడు వచ్చింది. అండ్ తను వెళ్ళేటప్పుడు మాత్రం ఈవెన్ దో ఇట్స్ ఫస్ట్ టైం, అంతకుముందు మొత్తం వర్చువల్గానే చూసేది. బట్ షీ క్రైడ్ ఏ లాట్ అనమాట. విన్సీ బాగా ఏడ్చింది. కెవిన్ అయితే బాగా ఏడుస్తాడు. కెవిన్ చాలా వరకు వాళ్ళ చిన్నమ్మతోనే బాగా అటాచ్డ్ అనమాట. సో తను బాగా ఎమోషనలీ తనతో చాలా కనెక్ట్ అయి ఉంటాడు. సో తనైతే బాగా ఏడ్చాడు పాపం. ఎవ్రీ ఇయర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏడ్చుకుంటూ మళ్ళీ రావడం. లాస్ట్ ఇయర్ మాత్రం ఏడవలేదు, కానీ ఈ ఇయర్ ఏంటో మరి బాగా ఏడ్చాడు. ఎందుకంటే పాపం మా మాట ఎక్కువ వినట్లేదు కదా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్సే పాపం బ్యాక్ సపోర్ట్ వాడికి. వాళ్ళు 2 మంత్స్ ఉండరని చెప్పేసి. వాళ్ళకైతే మేము టాటా బాబాయ్ చెప్పేసి బాగా ఏడ్చేసి మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్కి వచ్చి పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. పిజ్జా ఆర్డర్ చేసి వెళ్ళేటప్పుడు గట్టిగా చెప్పారనమాట, పిల్లలకి వెళ్ళేటప్పుడు పిజ్జా కొనిచ్చేయండి, తినిపించండి అని. సో మేమైతే అలా పిజ్జా తినేసి మేమైతే బయటకు వచ్చాము. ఆ స్కై చూసారా ఎంత బాగుందో. వీడియో ఈజ్ నాట్ అట్ ఆల్ డూయింగ్ జస్టిస్. అసలు అది ఎలా అంటే ఒక ఆర్ట్ లాగా ఉందన్నమాట, సో సీనిక్. అందుకనే వీడియో తీశాను. అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మై నేమ్ ఇస్ సౌజన్య. ఐ డూ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ పేరెంటింగ్ అండ్ మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. సో మీకు కనుక ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ కంటెంట్
ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకంటే ముందు ముందు ఇంకా మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏంటి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఏమైందంటే చెక్ ఇన్ దగ్గర జస్ట్ చిన్న ప్యాకేజ్ కోసం వాళ్ళు 15,000 ఎక్స్ట్రా పే చేయమన్నారంట. సో అదంతా ఎందుకు అని చెప్పేసి మా డాడీ మళ్ళీ మాకు కాల్ చేస్తే నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ ప్యాకేజ్ తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. సెక్యూరిటీ దగ్గర ఇచ్చారు, వెళ్ళాను. అండ్ ట్రాఫిక్ చూసారా, చాలా హెట్టింగ్గా ఉంది. ఎనీవే, ఈ ట్రాఫిక్లో మేము ఇంటికి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 2.5 to 3 hours పట్టింది. నేను మాత్రం ఈ ట్రాఫిక్లో ఎలా కూడా మేనేజ్ చేస్తాను, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళకండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.